ఒత్తిడిని సరిచేస్తే దీపం దీప్యమానం అవుతుంది. ఆలోచన, ఆచరణ బలంగా ఉంటే అడుగులు వడివడిగా పడతాయి. అవకాశాలు రాక, లేక అవస్థలు పడేవారికి నిజంగా అది సదవకాశమే. అలాంటి సదవకాశాన్ని కల్పిస్తుంది విమ్స్ వొకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. చదివే కాదు, చదువుతో పాటు స్కిల్తో పాటు చదువుతూ డబ్బును ఎలా సంపాదించాలి, ఆ సంపాదించిన డబ్బుతోనే ఎలా చదువుకోవాలి అన్నది అక్కడికి వెళ్తే కానీ తెలియదు. ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులకు విమ్స్ ఇన్స్టిట్యూట్ ఇచ్చే ఆఫర్ నిజంగానే ఓ వరంగానే చెప్పుకోవాలి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఉద్దేశం మంచిదైతే ఊరంతా వెంటే నిలబడుతుంది. ఆశయం బలంగా ఉంటే అందరి తోడు లభిస్తుంది. కర్తవ్య సాధనతో కాలు కదిపితే అందరి అడుగులు కలిసే పడతాయి. ఆలోచన గట్టిదైతే విజయమూ లభిస్తుంది. చదివే కాదు, సంస్కారం, పరిణితి కలగలిస్తే విజయ పీఠాన్ని అందుకోవడం సులువవుతుంది. ఈ గుణాల మేలు కలయికే విమ్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ అలైడ్ హెల్త్ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్. వినూత్న ఆలోచనతో 2022లో తెలంగాణలో ఫస్ట్ ఏడియు టెక్ స్టార్టప్ పడ్డ అడుగు ఇప్పుడు ఎంతో మంది విద్యార్థులకు ఆశాదీపంగా మారింది. ఇప్పుడు చదవాలన్నా, ఉద్యోగాలు సంపాదించాలన్నా ఎంతో కష్టపడాల్సిందే. ఎన్నో వ్యయ ప్రయాసలకు గురవాల్సిందే. అవమానాలు పడాల్సిందే. ఇందుకు సమయమే కాదు, ఎంతో డబ్బు కూడా ఖర్చవుతుంది. కానీ అలాంటి కష్టాలు లేకుండా, ఇబ్బందులు పడకుండా ఉద్యోగం చేసుకుంటూనే చదువుకుండే విసులుబాటును ఎర్న్ వైల్ యు లెర్న్ ప్రోగ్రామ్ కల్పించే సంస్థలు ఎన్నున్నాయి చెప్పడం కష్టమే. కానీ పేద, మధ్యతరగతి విద్యార్థులకు మేమున్నామని భరోసా ఇస్తూ ఓ కొత్త వరవడికి విమ్స్ ఇన్స్టిట్యూట్ శ్రీకారం చుట్టింది. 2 ఏళ్లుగా ఎంతో మందికి ఉపాధి అందిస్తూ విద్యలో రాణించేలా చేస్తుంది. ముఖ్యంగా పారా మెడికల్ కోర్స్ చేయాలనుకున్న విద్యార్థులకు ఓ గొప్ప అడ్వాంటేజ్. మా విమ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్ ఇస్ ఎ స్టార్ట్అప్ కంపెనీ ఇన్ హెల్త్ కేర్ సెక్టర్. 2022లో దిల్సుఖ్ నగర్ లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఈ ఇన్స్టిట్యూట్ ఏంటంటే, మన కరోనా తర్వాత హెల్త్ కేర్ సెక్టర్ అనేది ర్యాపిడ్ గా డెవలప్ అవడం జరుగుతుంది. ఈ హెల్త్ కేర్ సెక్టర్ లో చాలా మందికి డిమాండ్స్ బాగా పెరిగినాయి. టెక్నీషియన్స్ కి మెయిన్ గా బాగా డిమాండ్ పెరిగింది. స్టిల్ ఈ రోజు కూడా హెల్త్ కేర్ సెక్టర్ లో, హాస్పిటల్స్ లో కానీ డిఫరెంట్ ఫీల్డ్స్ లో మోర్ దాన్ 60 lakhs ఎంప్లాయ్మెంట్ అనేది ఇంకా ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని విమ్స్ ఇన్స్టిట్యూట్ అనేది ఒక స్టార్ట్అప్ కంపెనీగా హైదరాబాద్ లో 2022లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ విమ్స్ ఇన్స్టిట్యూట్ లో మేజర్ గా మేము ఇవి సర్టిఫికేషన్ కోర్సులకు సంబంధించి ప్రోగ్రామ్స్ ఇక్కడ రన్ అవుతాయి. సో ఇక్కడ మెయిన్ గా బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ 3 years డిగ్రీ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ రన్ అవడం జరుగుతుంది. సో ఈ 3 years డిగ్రీ ప్రోగ్రామ్ లో మెయిన్ గా ఉండేటటువంటి కోర్సెస్ వచ్చేసి మా దగ్గర అనస్థీషియా అండ్ ఓటీ టెక్నాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఎంఎల్టీ, అట్లానే ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, ఆప్థమాలజీ, ఇట్లా 3 years డిగ్రీ కోర్సెస్ అనేవి డిఫరెంట్ కోర్సెస్ మా దగ్గర రన్ అవడం జరుగుతుంది. ఈ కోర్సెస్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ కోర్సెస్ బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ ఇది 3 years డిగ్రీ కోర్సెస్. ఫస్ట్ ఇయర్ ఎగ్జిట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ కోర్స్ లో ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయితే డిప్లొమా అని, సెకండ్ ఇయర్ అయితే అడ్వాన్స్ డిప్లొమా అని, 3 years కోర్స్ కంప్లీట్ అయిపోతే స్టూడెంట్ కి డిగ్రీ ఇవ్వడం జరుగుతుంది. ఈ కోర్సెస్ మెయిన్ ఈ బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ కోర్సెస్ మా దగ్గర విమ్స్ ఇన్స్టిట్యూట్ లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ కోర్సు డిజైన్ ఎలా ఉంటుంది అంటే 40% థియరిటికల్ ఉంటుంది, 60% ఇండస్ట్రీ ట్రైనింగ్ ఉంటుంది. అంటే 3 years డిగ్రీ ప్రోగ్రామ్ లో భాగంగా 40% అనేది మన దగ్గర క్లాసెస్ రన్ అవుతా ఉంటాయి పిల్లలకి, ఇక్కడ టీచింగ్ చెప్పడం జరుగుతుంది. మిగతా 60% అనేది హైదరాబాద్ లో ఉన్నటువంటి మెయిన్ హాస్పిటల్స్ లో మాకు ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ ఉంది. ఆ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ లో భాగంగా పిల్లల్ని హాస్పిటల్స్ లో ఇంటర్న్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ వాళ్ళు ప్రాక్టికల్ గా నేర్చుకుంటారు. ఈ ప్రాక్టికల్ గా నేర్చుకునేటప్పుడు వీళ్ళకి స్టైఫండ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అంటే స్టూడెంట్స్ ఎవరైతే పేద మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్ 1 year ఫీజు మా దగ్గర కట్టుకొని మిగతా 2 years కూడా ఇండస్ట్రీ టైప్ లో భాగంగా హాస్పిటల్స్ లో వర్క్ చేస్తా అక్కడ వచ్చేటటువంటి స్టైఫండ్ తో మాకు ఫీజులు పే చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీ ఏ కోర్సులు ఆఫర్స్?
మనకు వచ్చేసి మెయిన్ గా 5 ముఖ్యమైనటువంటి కోర్సులు ఉన్నాయి. వాటిలో రేడియాలజీ ఒకటి ఉంది, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఉంది, ఎమర్జెన్సీ మెడిసిన్ ఉంది, అట్లానే ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ ఉంది, అనస్థీషియా ఉంది, ఆప్థమాలజీ ఉంది. ప్రథమంగా ఈ కోర్సెస్ కి డిమాండ్ ఉంది కాబట్టి, ఈ కోర్సెస్ కి రిక్వైర్మెంట్ బాగుంది కాబట్టి ఇండస్ట్రియల్ టైఅప్ కింద పార్ట్నర్షిప్ యూనివర్సిటీ ఈ కోర్సెస్ మేము రన్ చేయడం జరుగుతుంది. 1.5 సంవత్సరానికి గాను ఫీజు చెల్లిస్తే చాలు మిగతా విద్యా సంవత్సరంలో ఇంటర్న్షిప్ చేస్తూ వచ్చే స్టే ఫండ్ తో విద్యను కొనసాగించే సదవకాశాన్ని విమ్స్ ఇన్స్టిట్యూట్ యాజమాన్యం కల్పించింది. జీవితంలో తక్కువ టైంలో హెల్త్ కేర్ రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఇదో మంచి అవకాశంగానే భావించాలి. ఇక్కడ విద్యాభ్యాసాన్ని కొనసాగించిన ఎంతో మంది ప్రముఖ ఆసుపత్రులలో టెక్నీషియన్స్ గా, క్వాలిటీ కంట్రోల్ మేనేజర్లుగా, వైద్య సహాయకులుగా ఇలా అనేక విభాగాల్లో గౌరవనీయమైన విధులను నిర్వహిస్తున్నారు. ఉన్నత విద్యా అవకాశాలకు కూడా ఇది నాందిగా మారుతుంది. సో పారామెడికల్ కోర్సెస్ ఏంటంటే, సపోజ్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ తీసుకుందాం. ఈ కోర్స్ చదువుతున్నటువంటి స్టూడెంట్ ఏం యాక్టివిటీ ఉండిద్దంటే, మనకి ఏదన్నా ఫీవర్ వచ్చినా గానీ, హెల్త్ బాగాలేకపోయినా సరే, మనం జనరల్ గా బ్లడ్ శాంపుల్స్ అనేది ల్యాబ్స్ కి వెళ్ళి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇస్తాడో, ఆ ప్రిస్క్రిప్షన్ లో భాగంగా బ్లడ్ శాంపుల్స్ కలెక్షన్ చేసుకోవాలి. ఈ ల్యాబ్స్ లో ఎవరైతే ఉంటారో, మనకి బ్లడ్ శాంపుల్ తీసుకుని టెస్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని టెక్నీషియన్స్ అంటారు. ఈ టెక్నీషియన్స్ వాళ్ళు డిప్లొమా వాళ్ళు అయి ఉంటారు, డిగ్రీ వాళ్ళు అయి ఉంటారు. సో ఈ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఆ ల్యాబ్స్ అని పెట్టుకోవచ్చు. ఆ టెక్నీషియన్స్ కింద డిఫరెంట్ హాస్పిటల్స్ లో వర్క్ చేయడం జరుగుతుంది. పారామెడికల్ కోర్సెస్ 2 రకాలు ఉన్నాయి. ఒకటి రెగ్యులర్ బిఎస్ డిగ్రీ ప్రోగ్రామ్ ఉంటది, అట్లానే బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఉంటుంది. మెయిన్ గా డిఫరెన్స్ ఏంటంటే, బిఎస్సి అనేది 4 years డిగ్రీ కోర్సు. బిఎస్సి కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ అయిన అతనికి జాబ్ ఇవ్వడం జరుగుతుంది 4 years కోర్సు. ఈ బిఎస్సి 4 years కోర్స్ చదవాలంటే మన హైదరాబాద్ లో అయితే మినిమం 4 lakhs నుంచి 12 lakhs దాకా ఫీజు అనేది అవుతుంది. 4 years కంప్లీట్ చేయాలి. కంప్లీట్ అయిపోయిన తర్వాత అతను జాబ్కి వెళ్ళాలి. అట్లా కాకుండా ఇది బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ కోర్స్ అంటే ఇది 3 years డిగ్రీ కోర్స్. ఈ 3 years డిగ్రీ కోర్స్ లో 40% థియరిటికల్ నడుస్తుంది కాబట్టి 1 year ఈ కోర్సు డిజైన్, సిలబస్ డిజైన్ కూడా 1 year ఇక్కడ చదువుకుంటాడు. 1 year తర్వాత అతను జాబ్కి వెళ్తాడు. అంటే బిఎస్సి చదివినటువంటి స్టూడెంట్ కంటే ముందే ఇతను ఎక్స్పీరియన్స్ వస్తుంది వాళ్ళు చదువుకునేటప్పుడే. అట్లానే చదువుకునేటప్పుడు ఇతనికి ఇంటర్న్షిప్ కింద శాలరీ కూడా వస్తుంది. బోత్ బెనిఫిట్స్ అనేవి ఈ బిఓ కోర్సెస్ ఉన్నాయి. యాక్చువల్గా బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ కోర్స్ అనేది చాలా యూనివర్సిటీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కోర్స్ డెవలప్ చేసిందే స్టూడెంట్స్ లో స్కిల్స్ డెవలప్ చేయడానికి. చాలా మంది స్టూడెంట్స్ డిగ్రీలు చేస్తున్నారు కానీ వాళ్ళ దగ్గర స్కిల్స్ ఉండట్లేదు. సో వీళ్ళకి ప్రాక్టికల్ గా హాస్పిటల్స్ లో మంచి స్కిల్స్ వచ్చే విధంగా ఈ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఈ కోర్స్ అనేది యూజీసీ రికగ్నైజ్ చేసినటువంటి కోర్సు. ఆల్ ఇండియా వ్యాప్తంగా ఈ కోర్స్ అనేది వ్యాలిడ్. చాలా పెద్ద యూనివర్సిటీస్ లో ఈ కోర్స్ ఇంట్రడ్యూస్ చేశారు. సో విమ్స్ ఇన్స్టిట్యూట్ అనేది ప్రథమంగా బిఎస్సి గానీ బిఓకి గానీ మాకు డిఫరెంట్ యూనివర్సిటీతో పార్ట్నర్షిప్ ట్రైనింగ్ పార్ట్నర్స్ కింద అసోసియేట్ అయ్యాను. మనకి ప్రథమంగా బిఓకు సంబంధించి అయితే మనకి లింగాయస్ యూనివర్సిటీ అని చెప్పేసి హర్యానాలో ఉంది. ఆ యూనివర్సిటీ ట్రైనింగ్ పార్ట్నర్షిప్ ఉన్నాము ట్రైనింగ్ పార్ట్నర్స్ కింద. అట్లానే ఏషియన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అనే యూనివర్సిటీతో కూడా ట్రైనింగ్ పార్ట్నర్షిప్ కింద ఉన్నాం. అయితే ఇక్కడ ఇండస్ట్రియల్ ట్రైఅప్ కింద మాకు హైదరాబాద్ లో ఉన్నటువంటి టాప్ మేము మోర్ దాన్ 40 హాస్పిటల్ తో టైఅప్ ఉంది మాకు. విమ్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ కేర్ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్ లో విద్యాభ్యాసం చేసిన వారికి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కింద హైదరాబాద్ జంట నగరాల్లోని పలు ప్రముఖ హాస్పిటల్లో ఇంటర్న్షిప్ అవకాశాన్ని కూడా విమ్స్ యాజమాన్యమే కల్పిస్తుంది. ఆన్లైన్ తరగతులతో పాటు ఆన్లైన్ వీడియోల ద్వారా చదువుకోలేని అర్థం కాని విద్యార్థులకు వీరు ప్రత్యేక థియరిటికల్ క్లాసెస్ విత్ బేసిక్ ప్రాక్టికల్స్ అండ్ హాస్పిటల్ విజిటింగ్ ఎవ్రీ వీక్ ఫర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ని కూడా నిర్వహించడం విశేషం. ఇందుకు గాను సమర్థవంతమైన బోధకులను నియమించుకుని నిర్వహిస్తున్నారు. ఈ బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ అయినా బిఎస్సి ప్రోగ్రామింగ్ అయినా పారామెడికల్ కోర్స్ చేసేటువంటి స్టూడెంట్స్ కి ఆ స్టేట్ పారామెడికల్ బోర్డు లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా. అయితే అది బిఎస్సి అయినా బిఓకి అయినా సరే. సో దీనికి సంబంధించి నేషనల్ లెవెల్లో ఎలైడ్ హెల్త్ కౌన్సిల్ అనేది ఒకటి ఫామ్ అయింది. నేషనల్ ఎలైడ్ హెల్త్ కౌన్సిల్ ఫామ్ అయ్యి అక్కడ నుంచి స్టేట్స్ అనేవి స్టేట్ లో ఆల్రెడీ బోర్డ్స్ ఉన్నాయి. ఆ ప్లేస్ లో నేషనల్ హెల్త్ కౌన్సిల్ విధి విధానాలు అనేది ఆ స్టేట్స్ కి పంపిస్తూ ఉండటం జరుగుతుంది. అయితే బిఓ కోర్సెస్ పారామెడికల్ బోర్డు లో రిజిస్టర్ అవుతాయి. అయితే అది ఏ స్టేట్ కి సంబంధించి ఆ స్టేట్ లో నుంచి ఎన్ఓసి తెచ్చుకోవాలి. ఇప్పుడు విమ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సైన్సెస్ ట్రైనింగ్ పార్ట్నర్స్ కింద మేము సపోజ్ హర్యానాలో ఉన్నటువంటి లింగాయస్ యూనివర్సిటీ కింద ఉన్నాం. సో అక్కడ ఉన్నటువంటి పారామెడికల్ బోర్డు నుంచి ఎన్ఓసి తెచ్చుకొని ఈ స్టేట్ లో అప్లై చేసుకుంటే
అది రికగ్నైజ్ చేస్తారు. ఎలిజిబిలిటీ, గవర్నమెంట్ జాబ్స్ కి ఎలిజిబిలిటీ అనేది రావడం జరుగుతుంది. అట్లానే నేషనల్ అలైడ్ హెల్త్ కౌన్సిల్ ఏదైతే ఫామ్ అయిందో బిఓకు సంబంధించి కానీ బిఎస్సికి సంబంధించి కానీ ఈ రిజిస్ట్రేషన్ సంబంధించి కానీ ఇంకా గైడ్ లైన్స్ ఏది కూడా ఇంకా రాలేదు. ఈ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్స్ అవి ఎట్లా ఉంటాయి అనేది ఆ విధి విధానాలు బట్టి మనం చెప్పడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్స్ అనేవి కంప్లీట్ కూడా ఇన్స్టిట్యూట్ కి సంబంధించింది కాదు, ఇది గవర్నమెంట్ కి సంబంధించి బోర్డుకు సంబంధించినటువంటి విషయం. ఇది చాలా స్పష్టంగా పిల్లలు కూడా తెలుసుకోవాలి. అయితే స్టూడెంట్స్, పేద మధ్యతరగతి కుటుంబాల స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ విమ్స్ ఇన్స్టిట్యూట్ అనేది హైదరాబాద్ లో స్టార్ట్ చేసినటువంటి ఫస్ట్ ఎడ్యుటెక్ కంపెనీ ఇన్ హెల్త్ కేర్ సెక్టర్ ఇన్ హైదరాబాద్. సో వాళ్ళకి మంచి స్కిల్స్ అందించేటువంటి ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా తక్కువ ఫీజులో ఈ కోర్సెస్ ఆఫర్ చేయడం జరుగుతుంది. తక్కువ ఫీజులో తొందరగా సెటిల్ అయ్యేటటువంటి అవకాశం. ఎవరైతే ఫీజులు ఎక్కువగా కట్టుకోలేరో వాళ్ళు 1 year ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసినటువంటి దానిలో భాగంగా 40% థియరిటికల్ నడుస్తుంది కాబట్టి 1 year ఇక్కడ చదువుకొని రిమైనింగ్ 2 years హాస్పిటల్స్ లో జాబ్ చేసుకుంటా ఆ ఇంటర్న్షిప్ ద్వారా వచ్చే అమౌంట్ ఇక్కడ పే చేసుకొని హ్యాపీగా వాళ్ళు చదువుకోవచ్చు. ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. సో స్టూడెంట్స్ ఎవరైనా సరే హెల్త్ కేర్ సెక్టర్ లో సెటిల్ అవ్వాలనుకుంటుంటే, పారామెడికల్ కోర్సెస్ చేసుకోవాలనుకుంటుంటే బిఎస్సికి ఈక్వల్ గా ఉన్నటువంటి ఇది బిఓక్ వొకేషనల్ కోర్స్. సో హ్యాపీగా ఈ కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. అందరికంటే ముందుగానే చదువుతున్నప్పుడే మీకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, మంచి ట్రైనింగ్ వస్తుంది, మంచి స్కిల్స్ అనేది మీరు నేర్చుకుంటారు, హ్యాపీగా జీవితంలో తొందరగా సెటిల్ అవుతారు. ఇది మాత్రం మేము 100% చెప్పగలుగుతాం. ఇక స్థిరపడాలంటే స్థిరమైన ఆలోచన ఉండాలి, సిరలో ఉండాలి. సిరితో పాటు విద్యాసిరి కూడా దక్కాలంటే ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలంటే విమ్స్ ఇన్స్టిట్యూట్ లాంటి ఏడియు టెక్ స్టార్టప్ సంస్థలు తెలంగాణలో ముందుకు రావాలి. స్టార్టప్ కంపెనీస్ కి తెలంగాణ హబ్ కావాలి. దేశవ్యాప్తంగా హైదరాబాద్ హెల్త్ కేర్ రంగంలో దేశంలోనే ఫస్ట్ ప్లేస్ లో ఉండాలి. గవర్నమెంట్ సహాయ సహకారాలు కూడా వీళ్ళకి అందించాలి. అప్పుడే కన్నవారి మీద ఆధారపడకుండా సొంత సంపాదనతో నిలదొక్కునేందుకు, సగర్వంగా నిలబడేందుకు అవకాశం స్టూడెంట్స్ కి ఉంటుంది. మరింకెందుకు ఆలస్యం? విమ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్ చేరేందుకు సిద్ధంగా ఉండండి. బీ ప్రిపేర్. సాంబశివరావు, సిఇఓ, ఫౌండర్, సిఇఓ. ఈ కోర్సు 3 years లో భాగంగా 1 year మాత్రమే జరుపుతారు. ఇంటర్న్షిప్ లో భాగంగా ఇంటర్న్షిప్స్ మాకు ఏదైతే హాస్పిటల్ టైఅప్ ఉన్నాయో ఆ హాస్పిటల్స్ లో ఇంటర్న్షిప్, పెయిడ్ ఇంటర్న్షిప్ గా మేమే స్టూడెంట్స్ అక్కడ జాబ్ ఇవ్వడం జరుగుతుంది. చక్కగా వాళ్ళు ఇంటర్న్షిప్ చేసుకుంటూ ఆ అమౌంట్ తో ఫీజులు కట్టుకోవడం కూడా జరుగుతుంది. 3 years కోర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఫర్దర్ గా ఎంఎస్సీ పోదాం అనుకున్నా, ఎంబీఏకి వెళ్దాం అనుకున్నా, ఫర్దర్ డిగ్రీ లేదా అబ్రాడ్ పోదాం అనుకున్నా పోవచ్చు. లేదు అంటే 3 years డిగ్రీ అయిపోయిన తర్వాత చక్కగా జాబ్ చేసుకుని ఆల్రెడీ ఇంటర్న్షిప్ జాబ్ చేస్తారు ఉంటారు కాబట్టి అదే హాస్పిటల్స్ లో ఇలా పెర్ఫార్మెన్స్ బట్టి మంచి సాలరీస్ వస్తా ఉంటే ఫర్దర్ గా కంటిన్యూ కూడా చేసుకోవచ్చు. ఇన్స్టిట్యూట్ లో ఆల్మోస్ట్ మా దగ్గర 300 స్టూడెంట్స్ ట్రైనింగ్ అయి ఉన్నారు. 2022లో ఫస్ట్ బ్యాచ్ తీసుకున్నాం, తర్వాత 23లో తీసుకున్నాం, తర్వాత 24లో తీసుకున్నాం. మా దగ్గర ఫస్ట్ 2022లో చదువుకున్న పిల్లలు ఇప్పుడు ఇంటర్న్షిప్ లో భాగంగా జాబులు చేసుకుంటున్నారు. 2023లో ఎవరైతే స్టూడెంట్స్ జాయిన్ అయ్యారో వాళ్ళు ఇంటర్న్షిప్ పోవడానికి సిద్ధంగా ఉన్నారు. 2024లో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఇప్పుడు మా దగ్గర చదువుతున్నారు. సో ఫర్దర్ గా నెక్స్ట్ ఇయర్ 2025 బ్యాచ్ ఎవరైనా అడ్మిషన్ తీసుకోవాలనుకున్నా, ఈ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా, ఫర్దర్ ఎంక్వైరీ చేసుకోవాలనుకున్నా కూడా మీరు మాకు మా ఫోన్ నెంబర్ లో ఫోన్ చేయొచ్చు. మేము ఎప్పుడు అవైలబిలిటీగా ఉంటాం. క్లారిఫికేషన్స్ కూడా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. నార్మల్ యూనివర్సిటీలో చదువుకున్న స్టూడెంట్స్ కి విమ్స్ ఇన్స్టిట్యూట్ లో చదువుకున్న స్టూడెంట్స్ కి ఏమైనా డిఫరెన్స్ ఉండిద్దా అంటే 100% డిఫరెన్స్ ఉంటుంది. ఇదే కోర్సు మీరు యూనివర్సిటీలో చేసుకోవాలనుకుంటే ఫీజు ఏమాత్రం తక్కువ అవ్వదు. మేము ఏదైతే తీసుకున్నా అదే ఫీజు యూనివర్సిటీలో జాయిన్ అవ్వచ్చు. యూనివర్సిటీకి మాకు డిఫరెన్స్ ఏంటంటే అప్ స్కిల్లింగ్ అనేది మా దగ్గర ఉంటుంది. అప్ స్కిల్లింగ్ అంటే యూనివర్సిటీలో చదువుకునే పిల్లలకి సబ్జెక్టులు మాత్రం టీచ్ చేస్తాం. మా దగ్గర సబ్జెక్ట్స్ తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించి అదనంగా మేము ట్రైనింగ్ ఇస్తాము. అట్లానే ఇంటర్న్షిప్స్ మేమే ఇస్తాము. ఇంటర్న్షిప్స్ లో వెళ్ళటానికి కావాల్సినటువంటి ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా మా ఇన్స్టిట్యూట్ లో ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా అదనంగా మా విమ్స్ ఇన్స్టిట్యూట్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇదంతా కూడా స్టూడెంట్స్ మంచి బెనిఫిట్ అవుతా ఉంటుంది. సో ఎవరన్నా ఎంక్వైరీ కావాలనుకుంటే మీకు కింద ఉన్నటువంటి నెంబర్లు కాంటాక్ట్ అవ్వండి, మీకు పూర్తి వివరాలు అనేది తెలియజేయడం జరుగుతుంది. మా బ్రాంచెస్ వచ్చేసి మాకు దిల్సుఖ్ నగర్ లోనే 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి చైతన్యపూర్ లో ఉంది, ఒకటి దిల్సుఖ్ నగర్ లో ఉంది. ఈ 2 బ్రాంచెస్ అడ్రస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా రావాలనుకున్నా వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు.